మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. పశ్చిమాసియా ఘర్షణలను ముగించే లక్ష్యంతో తుది ఒప్పందం రూపకల్పనకు అమెరికా ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య సందేశాలు ముసాయిదా మార్పిడిలు జరుగుతున్నాయని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలే ఈ చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారినట్లు తెలిపాయి. అందువల్ల తుది ఒప్పందంపై పురోగతి సాధించడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై విభేదాలు ఉన్నా మళ్లీ దాడులు జరగకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన తుది ఒప్పందంపై వాషింగ్టన్ టెహ్రాన్ మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఒప్పందం రూపకల్పనను సిద్దం చేయడంపై ఇరు దేశాల మధ్య సందేశాలు ముసాయిదాల మార్పిడిలు జరుగుతున్నాయని తెలిపింది. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న అవిశ్వాసం కారణంగా పరోక్ష చర్చలు సాగుతున్నాయి. అయితే దౌత్య ప్రయత్నాలు విజయవంతమవుతాయా లేదా ఉద్రిక్తతలు పెరుగుతాయా అనే విషయమై అనిశ్చితి కొనసాగుతోంది. ఇరాన్ వద్ద భారీ మొత్తంలో ఉన్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలే ఈ చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. టెహ్రాన్ తన పంతాను మరింత కఠినతరం చేసినట్లు తెలిపింది. ఆయుధ తయారీ స్థాయి కలిగిన యురేనియంను అమెరికాకు అప్పగించబోమని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తబా ఖమేనీ చేసిన వ్యాఖ్యలు అందుకు బలాన్నిస్తున్నాయి. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ఇవ్వకపోతే తాము తీసుకుంటామని అమెరికా అంటోంది. ఇరాన్ అణు కార్యక్రమం గురించి మాట్లాడిన ట్రంప్ శుద్ధి చేసిన యురేనియంను వారి వద్ద ఉండనివ్వబోమన్నారు. మరోవైపు ఇరాన్ అధికారులు అమెరికాను తీవ్రంగా అనుమానిస్తున్నారు. సైనిక చర్య మళ్లీ ప్రారంభించడానికి ముందు వ్యూహాత్మకంగా పుంజుకోవడానికి ఈ తాత్కాలిక కాల్పుల విరమణను వాషింగ్టన్ ఉపయోగించుకోవచ్చని టెహ్రాన్ భయపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా రహస్య కదలికలు తదుపరి దాడులకు సిద్దమవుతున్న విషయాన్ని సూచిస్తున్నాయని ఇరాన్ చర్చల ప్రతినిధి మహమ్మద్ బాకర్ కాలిబాఫ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య ఉన్న అవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. ప్రధాన విభేదాలు పరిష్కారం కాకపోయినా అణు పరిమితులు, ఆంక్షల సడలింపులు, ప్రాంతీయ భద్రత ఆందోళనలతో కూడిన అంశాలపై విస్తృతమైన అవగాహనకు వచ్చే మార్గాలను అన్వేషించడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. యురేనియం అప్పగింత, ఆంక్షలు సడలింపు, భద్రతా హామీలతో కూడిన అంశాలు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. అందువల్ల తుది ఒప్పందం దిశగా పురోగతి సాధించడంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.